హలో గైస్, గుడ్ మార్నింగ్. మాకైతే వర్షం పడుతుందబ్బా. మీకు పడుతుందా లేదా అనేది కామెంట్స్లో అయితే చెప్పేసేయండి. ఈ బ్యూటిఫుల్ వెదర్లో వేడివేడిగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది కాబట్టి మార్నింగే మొరింగా సూప్ అయితే వేసేసాను. దాంట్లోనే కొంచెం పెప్పర్ వేసుకున్నామంటే కోల్డ్ కాఫ్స్ లాంటివి కొంచెం దూరంగా ఉంటుందన్నమాట. మా వాడి కోసం బాయిల్డ్ ఎగ్ చేస్తే వాడు తినడు అన్నాడు అనమాట. సో మదర్స్ కాబట్టి ఏదో ఒక జుగాడ్ చేసేస్తాము. దాంట్లో నేను టొమాటోస్ ఆనియన్స్ వేసేసి ఇలా శాండ్విచ్ లాగా చేసేసి వాడి బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను అనమాట. బ్రేక్ఫాస్ట్ పని అయిపోగానే స్నాక్స్ కోసం పెట్టేస్తానన్నమాట. నత్రాలను బాయిల్ చేసేసి నేతిలో వేయించేసేసానన్నమాట. అలాగే బెల్లం వేసాను. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలకి ఐస్ కి చాలా మంచిదన్నమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మా హస్బెండ్ లంచ్ బాక్స్ కోసం రెడీ చేసేసుకుంటున్నాను. ఈరోజు రైస్ బాయిల్డ్ ఎగ్ కర్రీ అనమాట మా హస్బెండ్ కి. దానికోసం ప్యూరీ చేసేసుకున్నాను అనమాట. టొమాటోస్ ని ఇలా తడక వేసేసుకొని ప్యూరీ వేసేసుకున్నాను అనమాట. ఫాస్ట్ గా చేసేసాను. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి మా హస్బెండ్ తొందరగా వెళ్ళిపోతారు, ఎక్కడైనా అటు వెయిట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లోకి సేమియా ఉప్మా అనమాట. ఇవన్నీ అయిపోయిన తర్వాత టీ మ్యాండేటరీ కదా, టీ కూడా ఇచ్చేసాను. అంతే, విడికి బాయ్.